ప్రకృతిని నేల తల్లిని కాపాడుకుంటేనే మనుషులకు మనుగడ ఉన్నది. లేకపోతే ఇక అంత ఆగమే అవుతుంది. నెరి ఎట్లా పడితే అట్లా పురుగుల మందులు వాడకుండా భూమిలో సారం లేకుండా చేస్తుర్రు కొంతమంది. అగో అసొంటోళ్ళంతా మారాలి. ప్రకృతిని మేలు చేసే వ్యవసాయం చేయాలి గాని నాశనం చేసే వ్యవసాయం చేయొద్దు. ఇగో సెంటర్ మంత్రే చెప్తున్నాడు. చూడూరి ముచ్చటేందో. చారాన కొడికి బారాన మసాలా అన్నట్టు నిన్నీయాల ఏ పంటకు చూసినా పుస్స పుస్స కొడతాండ్రు పురుగుల మందులు, తట్టల కొద్ది చల్లుతాండ్రు ఎరువులు. పానం మంచిగుంటలేదని ఆకుకూరలు తినేటట్టు లేదు, కాయగూరలు తినేటట్టు లేదు. ఇక అందుకే సెంటర్ మంత్రి బండి సార్ ఏమంటున్నాడు అంటే, ఎక్కువ దిగుబడి కోసము, ఎక్కువ ఆదాయం కోసము ఆతృత పడి ఎక్కువ ఎరువులు వాడడం వలన ఇవాళ ఆ పంజాబ్ మొత్తం కూడా క్యాన్సర్, భారతదేశంలో అత్యధిక క్యాన్సర్ రేటు ఉన్న రాష్ట్రం ఏది అంటే పంజాబ్. ఈ ఆలోచించండి. ఉజ్బెకిస్తాన్ ప్రపంచంలో ఉజ్బెకిస్తాన్ నాశనం అయిపోయింది. పంజాబ్ అని చెప్పుకుంటే పంజాబ్ అయిపోయింది. ఇవాళ మన పరిస్థితి అయితే ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ కూడా 4వ ప్లేస్ లో 5వ ప్లేస్ లో ఉంది నాకు తెలిసి. అంతేనా సార్? మన పరిస్థితి అదైతే లాస్ట్. సారు గట్టిగానే బుగులు పట్టించిండు. ఇంకో ముచ్చట ఏంటిదంటే, సారు 3-4 వద్దుల సంది కానొత్తలేడేం తప్ప ఎటు పోయిండో ఏమో అన్నట్టు ముచ్చట్లిన వచ్చా కదా. ఇక చూడర్రి అసలు ఏమైందో సారీ చెప్పుకొచ్చిండో. మ్యాంగో ఎంత మంచి అందంగా ఉంటుంది మ్యాంగో. నేనేమంటే హైదరాబాద్ హైబ్రిడ్ మ్యాంగో తింటే 2 అమ్మాయిలు చచ్చిపోయారు. 17 ఏళ్ళ అమ్మాయి, 9 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోయారు. నిన్న మామిడికాయ తింటే చచ్చిపోయారు. నిన్న మామిడికాయ తింటే అంటే ఇవాళ దేశంలో మామిడికాయ తినడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అంతేందుకన్నా నేనే ఉదాహరణ. నేను మొన్న హైదరాబాద్ లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద అన్నాను నేను. అబ్బర నాయనే, పట్నంలో పాలు దాగి 3 వద్దులు మంచాన పడ్డాడట సారు. ఇక చూడరు ఇంకేమైందో చెప్పుకొచ్చిండు. నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారు స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి అమ్మవారు భక్తుడు అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడ్డా. 20 సంవత్సరాల జ్వరం లేదు, నాకు దగ్గు లేదు, దమ్ము లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఏండ్ల సంది చిన్న జ్వరం లేదు, పట్నంలో పాలు తాగి పారేశాను ఆయన అన్నట్టు చెప్పుకొచ్చిండు సెంటర్ మంత్రి. గట్లనే తాగిన పాలేంటియో ఎక్కడి నుంచి కొనుక్కొచ్చిండ్రో కూడా చెప్పింటే బాగుండు. ఇంకెవ్వరుగా పాలు తాగకుండా అయ్యేటోళ్ళు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. సెంటర్ మంత్రినే మంచాన పడేసినాయంటే మరిగా సామాన్యులేం కావాలిగా పాలు తాగి అనుకుంటారు ఇంగింతమంది. ఏమైనా సార్ను అడిగి పాలేంటివో కనిపెట్టి వాటి కథ ఏంటిదో అరుచుకోవాలి ఆఫీసర్లను కోరుకుంటారు పట్నం జనాలు.